ఐదేళ్లుగా ఒక యువతితో సహజీవనం చేస్తూ మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన పెళ్లికొడుక్కి తగిన శాస్త్రి జరిగింది. విజయవాడకు చెందిన భరత్ శ్రీనివాస్ గత రాత్రి వరంగల్ మట్టెవాడకు చెందిన మరో యువతిని మనువాడేందుకు సిద్ధమయ్యాడు. పెళ్లి పీటలెక్కే కొన్ని గంటల ముందు 5 ఏళ్లుగా తనతో సహజీవనం చేస్తున్నాడంటూ విజయవాడకు చెందిన యువతి పెళ్లి కుమార్తె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వధువు బంధువులు శ్రీనివాస్కు దేహశుద్ధి చేసి సుబేదారి పోలీసులకు అప్పజెప్పారు. పెళ్లికి ముందు ఇచ్చిన 15 లక్షల కట్నాన్ని తిరిగి ఇప్పించాలని కోరారు. ఈ అబ్బాయికి వేరే అమ్మాయితో ఇట్లా వేరే సంబంధం ఉందని తెలిసి ఆ అమ్మాయి అవతల అమ్మాయి ఎవరైతే ఉందో అమ్మాయికి ఫోన్ చేసి ఇట్లా నాకు పెళ్లి కూతురు అయితే ఎవరుందో అమ్మాయికి ఫోన్ చేసి నాకు ఆ అబ్బాయితో సంబంధం ఉంది, అబ్బాయితో ఇంతకుముందు ఎప్పటి నుంచి సంబంధం కొనసాగిస్తున్నా, దయచేసి అబ్బాయి జాబ్ చేస్తుండు, ఇంతకుముందు వేరే మీకు చెప్పిన డీటెయిల్స్ అన్నీ అబద్ధం, సో ఈ మ్యారేజ్ని ఆఫ్ చేసుకోండి, నా లైఫ్ని కాపాడండి అని చెప్పి అమ్మాయి మెసేజ్ చేసింది. సో ఆ మెసేజ్ ఏంటంటే ఈ అమ్మాయి తరపున వాళ్ళంతా అబ్బాయికి చెప్పారు. ఆ అబ్బాయి కూడా మామూలుగా అబ్బాయికి చెప్తే అబ్బాయి కూడా ఇది తప్పు, మేము ఇంతకుముందు అట్లాంటి ఏం చేయలేదని చెప్పి చెప్పాడు. అయితే నిన్న రాత్రి అయితే ఏముందో, నిన్న రాత్రి పోలీసు ఇక్కడ శ్యామలాగడ్డనికి వస్తారు అబ్బాయి మ్యారేజ్ చేసుకోవడానికి అబ్బాయి వచ్చిన తర్వాత అమ్మాయి తరపు వాళ్ళు ఈ మెసేజ్లు అవతల అమ్మాయి ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయి చేసిన మెసేజ్లు ఏమో చూపెట్టి ఏందని అడగటం వల్ల అక్కడ చిన్న డిస్ప్యూట్ అవుతుంది, చిన్న గొడవ అవుతుంది. ఆ గొడవ కారణంగా మ్యారేజ్ అయితే అయిపోయింది.